సార్ ఇక ఒకసారి మీ దగ్గర కూడా మేనిఫెస్టో ఉంది, మీరు చూడొచ్చు. సెకండ్ పాయింట్, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. అవునా? ఒక నెల రోజులేమో ప్రజా దర్బార్ లాగా కనిపించింది. సో మీరు అనుకున్న స్థాయిలో ప్రజా దర్బార్ ద్వారా ఎవరికైనా మేలు చేయగలిగినారా? ఒకటి, ఈ ప్రశ్నకు సమాధానము మా పార్టీ అధ్యక్షుడు చెప్పాలి, మా ముఖ్యమంత్రి గారు చెప్పాలా. మరి ఎందుకు ఈ ప్రజా దర్బారు నిర్వహించడంలో అలసత్వం జరుగుతుంది, ఎందుకు నిర్వహించలేకపోతున్నాం అంటే, మొన్న అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత మళ్ళీ ఇమీడియట్గా పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత ఈ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అంతా చిందరవందర చేసినారు. ఒక రకంగా ఏంది అంటే, ఒక ఎట్లా ఉండదంటే హనుమంతుడు నాశనం చేసిన అశోక వనంలా తయారైంది ఈ రాష్ట్రం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత దిగాలు పడ్డదనమాట. సో ఆ పరిస్థితులలో ఇల్లు చక్కబెద్దడానికి కొంత సమయం పడుతుందన్న ఉద్దేశంతోనే మేము 100 రోజులు అని చెప్పడం జరిగింది. అట్లా అని 100 రోజుల సమయం ప్రజలు ఇస్తున్నారు కాబట్టి 100 రోజులు ఏం చేయకుండా కూర్చొని 100వ రోజు నుంచి మళ్ళీ ఇంకా కొంత సమయం అవసరం, వాళ్ళు చేసిన దానికి ఇంకా మేము చేయలేకపోతున్నాం అని చెప్తే ప్రజలు ఇష్టపడరు. ఒకటి మాత్రం కరెక్టే, ఈ ప్రజా దర్బారు అనేటువంటి మాట ఇది కేవలము ప్రకటనల వరకే మిగిలింది. నిజానికి మీకంటే ముందు ఈ ప్రశ్న నేను వేసిన ఒక నెల 15 రోజుల క్రితమే నేను అసలు ఈ ప్రజా దర్బార్ విషయంలో కూడా ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి రాలేదు. తర్వాత ఈ ప్రజాభవన్ను ఏదైతే మన కేసీఆర్ చేసినటువంటి దాన్ని ఒక 2 మంత్రులకు నివాసాని కోసం వినియోగించినారు. నిజంగా ప్రజల సమస్యలు అక్కడ ఏం చర్చించబడట్లేదు. అక్కడ ఎవ్వడు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాడని నేను అన్నా. ఫస్ట్ నీ విమర్శించింది నేనే అన్నాను అన్నమాట. సరే, దాని తర్వాత ఒక సలహా ఇచ్చినాను, ఎవరో ఒక క్యాబినెట్ మినిస్టర్ స్థాయి వ్యక్తిని దానికి పెడితే, జ్యోతిరావు పూలే ఆ భవనంలో పెడితే, వాళ్ళన్నా కనీసం ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకొని వాళ్ళన్నా కొంత రియాక్ట్ అవుతే, రెస్పాండ్ ఇస్తే ఈ ప్రజా దర్బారు కాన్సెప్ట్ అనేది సక్సెస్ అవుతుందని అన్నాం. అన్న తర్వాత ఏం చేసినారు, చిన్నారెడ్డి గారికి ఏదో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఇచ్చేసి వారిని ప్రజా దర్బార్లో కూర్చోబెట్టడం మొదలెట్టినారు. సరే, ఆయన అంత ఎఫెక్టివ్గా పనిచేయలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు సరిపడిన అధికారాలు లేదు. ఒక మంత్రి కూర్చున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెవెన్యూ మినిస్టరు, ఒక హోమ్ మినిస్టరు, లేకపోతే ఒక పంచాయతీరాజ్ మినిస్టరు, ఒక ఫైనాన్స్ మినిస్టరు, అక్కడిదక్కడే కదబ్బా, కింద 4 మెట్లు దిగి వచ్చి కింద కూర్చుండే కదా ఫైనాన్స్ మినిస్టర్ అయితే. ఏమయ్యా అసలు ఏం జరుగుతుంది? లేదా వారానికి ఒక మంత్రి అక్కడ కూర్చొని అసలు ప్రజా దర్బార్ ఎందుకు సక్సెస్ కాదు, మనం ఏం చెప్పినాం, ఆనాడు ఇన్యాక్సెసిబుల్ అడ్మినిస్ట్రేషన్ ఉండింది, ఈనాడు ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా, మనం దీన్ని సక్సెస్ చేద్దామన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే అది సక్సెస్ అవుతుంది. మీ ముఖ్యమంత్రికి ఏమి ఇబ్బంది అవుతుంది సార్ ప్రజా దర్బార్ పోయి ప్రజల సమస్యలు తెలుసుకోనికి? సార్, ముఖ్యమంత్రికి ఏమి ఇబ్బంది ఉంటే కదా ఆయన చెప్పాల్సిన విషయం. ఆ ప్రశ్నకు సమాధానం నేనటే చెప్పగలను. ఆయనకున్నటువంటి అవగేషన్స్, ఆయనకున్నటువంటి పనుల ఒత్తిడి అనుకుందాము, తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఆయన తలమునకలు అయి ఉంటాడు, అయితే పరిపాలన గాడిలో పెట్టడానికి ఆయన కృషి చేస్తుంటాడు, అయితే ఇతరత్ర కారణాలు ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, దాని మీదనే ఆయన ఫోకస్ చేస్తే ప్రజలు ఎందుకు ఇబ్బంది పడతారు సార్? ఒకటి అంటే, ఈ ప్రజా దర్బార్ నిర్వహించాలంటే చాలా ఓపిక అవసరం, భూమికి ఉన్నంత ఓపిక అవసరం. ఇప్పుడు ఏదో ఒకటి మైకులో మాట్లాడడం వేరు, ఒక వ్యక్తి మాట్లాడుతుంటే విని అతని సమస్య ఏంది అర్థం చేసుకొని ఈ సమస్యకు చిత్తశుద్ధితో పరిష్కార మార్గం కనుక్కోవాలా అనే ఒక ఆలోచన చేయాలంటే అది హృదయాంతరాళల్లోంచి ఆ ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఉండాలి. ఇది కేవలం ఏదో జై జై అని అంటే వచ్చేది కాదు. అంటే అంత ఆప్యాయత, అనురాగం ప్రజల పట్ల ఉంటే అక్కడికి వచ్చే వేలాది మందిని వినేటువంటి అవకాశం దొరుకుతుంది. నేను అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజా దర్బార్ కండక్ట్ చేసేదో నేను చాలాసార్లు అటెండ్ అయినా, చాలాసార్లు చూసిన, అంటే ఒక వ్యక్తిగా అంటే ఎట్లుంటుంది ముఖ్యమంత్రి స్థాయి, ఎట్లుంటుంది ముఖ్యమంత్రి ఆప్యాయత, ఎట్లుంటుంది ముఖ్యమంత్రి ఏ రకంగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతాడని చూసిన. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, నేను నా జీవితంలో చూసిన ఒక గొప్ప ఇంటరాక్టివ్ చీఫ్ మినిస్టర్ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు ఇట్లా వచ్చుడే డైరెక్ట్ ప్రజల దగ్గరికి పోయి, ఏందయ్యా ఏంటిది ప్రాబ్లం, ఇట్లా చూడు, ఇట్లా అని టక 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 ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఎలక్ట్రిక్ స్విచ్ వేయంగా దన్నుమని బల్బు వెలిగినట్టుగా ఆయన ఆ సమస్యను అప్పుడే ఆ క్షణంలో ఆ విశేషమైన తన అనుభవంతో రకరకాలుగా చేసేవాడు. నేను నా ఓన్ ఉదాహరణ నీకు చెప్తా. ఒక ఆమె అష్వాక్ బేగం అని ఉండే, ఒక ముస్లిం అమ్మాయి, ఆమెకు బ్రెయిన్లో కణిత ఉండే.
అది అంటే నాన్ మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ కాదు, Okay. కానీ అది దాన్ని రిమూవ్ చేయాలి. ఇట్ కాస్ట్ అబౌట్ 7 to 8 lakhs ఏదో ఎస్టిమేషన్ వేసినారు. అప్పుడున్న దాంట్లో 2.5 లక్షలు అంతకంటే ఎక్కువ అయ్యకపోదు సీఎం రిలీఫ్లో. ఆమె వస్తే నేను ఏం చేసిన, ఒక పెద్ద రిప్రజెంటేషన్ రాసిస్తే ఆమె రిప్రజెంటేషన్ పట్టుకొని పోయి డాక్టర్ రాజశేఖర్ గారికి ఇస్తే ఆయన అదంతా టకటకటే చదివాడు మార్నింగ్ దాంట్లో. చదివిన తర్వాత మేము ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గిని పైసలు మేము ఇవ్వలేదు కదా తల్లి, మరి ఎట్లా ఇది నీకు ఒక్కళ్ళకే గన్ని డబ్బులు ఖర్చు పెడితే మిగతా వాళ్ళకి ఎట్లా అని అంటే ఆమె కాళ్ళ మీద పడ్డది. ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడి మనం చచ్చిపోతాయి, ఇదైతే నా పరిస్థితి అని అంటే, సరేలే ట్రీట్ దిస్ యాజ్ ఎక్సెప్షనల్ కేస్, స్పెషల్ కేస్ అని చెప్పి రాసి ఇచ్చినాడు. అండ్ అతను ఆ అమ్మాయికి ఒక్కరికే కాదు, కుల మత భేదం ఏది లేకుండా బీద జనుల యొక్క ఆర్తిని అర్థం చేసుకోవడానికి ఆర్ద్రత కావాలి, ఆ హృదయంలో ప్రేమ అభిమానాలు ఉండాలి, అట్లా చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి. అట్లా ఉంటే ఈ ప్రజా దర్బార్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. కాదెందుకు, ముఖ్యమంత్రి రోజు రావాల్సిన అవసరం కూడా లేదు, వారానికి ఒక రోజు వచ్చి మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా గాల్వనైజ్ చేయొచ్చు. ముఖ్యమంత్రి నిఘాలో ఇది నడుస్తుంది, ముఖ్యమంత్రి ఇది ఏ రకంగా జరుగుతుంది అనే విషయం పరిశీలిస్తాడు అనేటువంటి భయం ఉంటే ప్రజా దర్బార్ సక్సెస్ కాదా? అయిదా కాదా? అవుతుంది. కానీ లక్షల పైన ఫిర్యాదులు వచ్చినాయి కదా ప్రజా దర్బార్లో, ఏ ఒక్క సమస్య కన్నా పరిష్కారం చూపించినట్టు అనిపిస్తుందా సార్ మీకు? ఈ విషయంలో మాత్రం ఐఎమ్ వెరీ అన్హ్యాపీ. నిజానికైతే ప్రజా దర్బార్లో ఏం జరుగుతున్నట్టు దాఖలాలు లేవు. నేను ఈరోజు మార్నింగే అక్కడ ఆఫీస్ ముందు నుంచి పోయినా, అది జ్యోతిరావు పూలే భవనం ముందు నుంచి పోయినాడు. సికింద్రాబాద్ కోర్టులో ఒక కేసు ఉండేది, మేము కొద్దిగా జస్ట్ 9 o'clock ఆ ప్రాంతాలని పోయి ఎత్తుంటుంది. మా డ్రైవర్ని కావాలని అక్కడ ఆపినాం, ఆపేసేసి అక్కడ వాళ్ళని అడిగినా ఇట్లా రోజు జనాలే వస్తున్నారా, ఏం జరుగుతుంది ఏంటిది అని. అయితే వాళ్ళు చెప్పినారు, సార్ 2-3 दिन आए साहब, उसके बाद में कोई नहीं आ रहा, वो आजकल यहाँ ना मिनिस्टर आते ना कोई बड़े ऑफिसर आते, यहाँ क्या होता बोल के आना साहब అంటారు. అంటే ప్రజలలో ఆ భావన వచ్చేసింది, ఇది కేవలము మాటల కోసమే ఈ ప్రజా దర్బార్ అని ఒక ఎమోషనల్ ప్లాంక్గా వాడుకున్నారు. ఇట్ హ్యాస్ నాట్ బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు సర్వ్ ది పబ్లిక్ అనేటువంటి భావన వచ్చేసింది. అంతెందుకండి, ఇప్పుడు ఈ ప్రజా దర్బార్ ఇక్కడ ఎందుకండి, ఇప్పుడు క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి కదా, అందరు ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి కదా, శాసనసభ నియోజకవర్గం దాదాపుగా ఉన్నాయి నాకు తెలిసి. సరే, ఆ క్యాంప్ ఆఫీసులలో ఆయా సంబంధిత మంత్రులు, సంబంధిత ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులో ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు నేను నా క్యాంప్ ఆఫీసులో ఉంటా, ప్రజలకు నియోజకవర్గానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా ఇక నా దగ్గరికి వచ్చి మీరు చెప్పండి అని వారానికి ఒక 2 రోజులు, ఒక 3 రోజులు నిర్దిష్టంగా క్యాంప్ ఆఫీసులో కూర్చొని ప్రజల సమస్యలు వింటే ఇంత అసంతృప్తి మూటగట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? చెప్పండి దయచేసి. అంటే అడ్మినిస్ట్రేటివ్ అక్యుమెన్ అంటే ది కమిట్మెంట్ డూ సంథింగ్ అనేది, అది మనము ఏదో తెలుగులో సామెత చెప్తారు ఏంటంటే, బలిమిటికి లింగం కడితే భక్తుడు కాడని. అది ఉండాలి, ఆ ఆర్ద్రత ఉండాలి, ప్రజల మీద ఆ ప్రేమ అభిమానాలు ఉండాలి. అది ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఎమ్మెల్యేలకి ఎందుకండి, ఈ అమ్మ ఎవరిని చూడు మీరు, అసలు ఒక్కడన్నా నియోజకవర్గాలు తిరుగుతున్న దాఖలాలనే ఎక్కడన్నా పోతుంటే చాలా మంది తిడుతున్నారు తెలుసా. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అవుతే నేను ఎన్ని నియోజకవర్గాలు తిరుక్కుంటూ పోతా అంటే, ఇక్కడ నుంచి పోతుంటే హైదరాబాద్ నుంచి పోతుంటే చాలా నియోజకవర్గాలు పోతుంటావు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఎందుకంటే ఇది మా ప్రభుత్వం కదా, మా ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, మా ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రజలు మాకు ఎట్లా రెస్పాన్స్ ఇస్తున్నారు అని కనుక్కోవాలని ఒక ఆప్యాయతతో, ఒక ప్రేమతో పోతే ఏడవైనా చంపమించి చెడలు అని కొట్టినట్టే ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలు ఇవాళ చాలా ఆక్రోషంతో ఉన్నారు. అరే ఇదేంది ఇట్లెట్లా తయారైంది అని. ఏం సాధించినాం మనము, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంది, జవాబుదారీతనం ఎవరికి ఉంది, ఎమ్మెల్యేలకు ఉందా, మంత్రులకు ఉందా, ముఖ్యమంత్రికి ఉందా, అసలు ఎవరికి ఉంది అనే ప్రశ్నలు వాళ్ళు వేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా నేను రైతు బంధు గురించి నేను భరించలేకపోయినా వాళ్ళ విమర్శలు.